నమస్కారం అండి. ఏమండి, నన్ను పిఎం చేయమని అడిగానా, సీఎం చేయమని అడిగానా, డబ్బు అడిగానా, అప్పు అడిగానా? ఒకే ఒక స్మాల్ కోరిక. రోజుకి ఎంతమందిని చంపేస్తున్నారండి మీరు? అందులో ఒకే ఒక కన్నె పిల్లని నా మొహాన్ని కొట్టమన్నాను. మీరు కొట్టేస్తున్నారు. ఇంకా కాదనకండి. ఓ నమస్కారం పెడతాను, తీసుకోండి. పూజారి గారు, మా అమ్మాయి పేరుని అర్థం చెయ్యండి. అమ్మాయి పేరేమిటమ్మా? బంగారి. ఎందుకమ్మా బాధపడుతున్నావు? ఏం లేదు. మీ అమ్మాయికి పెళ్లి కాలేదా? బాధపడకమ్మా, తప్పకుండా అవుతుంది. పెళ్లి గురించి కాదు పూజారి గారు, తన అనారోగ్యం గురించి. ఏమ్మా, ఏమిటి జబ్బు? క్యాన్సర్. భగవంతుడున్నాడు, తప్పకుండా తగ్గిపోతుంది. ఆశ లేదు పూజారి గారు. 2 రోజుల కంటే ఎక్కువ కాలం బతకదని డాక్టర్ గారు చెప్పేశారు. యాహూ! ఆహ, నా పెళ్ళంట, ఓహో నా పెళ్ళంట. నమస్కారం అప్పాజీ గారు. నా పేరు అమ్మాజీ బాబు. అదేలేండి, అక్కలా కనిపిస్తేనో అప్పాజీ అని పిలిచాను. మీరు నాకు సహాయం చేయాలండి. నేనేం చేయగలను బాబు, ఆడపిల్లల తల్లిని. అందుకే అడుగుతున్నానండి. మీ అమ్మాయిని నాకు ఇవ్వండి. నిజంగా ఆవిడ్ని నేను ఎంతో ఇష్టపడ్డాను. నిజంగానా? ఏ అమ్మాయిని బాబు? బంగారునా, చిట్టినా, బుజ్జినా, బేబీనా? 2 రోజుల్లో పోయే అమ్మాయి పేరేంటన్నారు? బంగారి. అయితే బంగారునే చేసుకుంటారండి. తప్పు బాబు, పెళ్ళంటే 100 ఏళ్ల పంట. నీ పెళ్లి కాగానే అది చచ్చిపోతే నీ జీవితమే నాశనం అయిపోతుంది. మీ అమ్మాయిని ఇవ్వకపోతేనే నా జీవితం నాశనం అవుతుంది. మీకు తమ్ముళ్ళు లాంటి వాడిని కాదనుకో అప్పాజీ. అప్పాజీ ప్లీజ్. అసలు నీ ఉద్దేశం ఏంటి బాబు? చెప్తా. రేపో మాపో పోయే కన్నెపిల్ల మెళ్ళలో తాళి కట్టి పుణ్యస్త్రీగా పోయే అవకాశం కల్పిస్తే మన తాత ముత్తాతలు చేసిన పాపాలన్నీ మటాసిపోతాయి. జాగ్రత్త బాబు. సారీ అండి. కాబట్టి చచ్చిపోయే లోపు ఒక్కసారైనా అలాంటి పని చేయమని చచ్చిపోతూ మా తాత నా దగ్గర ఒట్టు వేయించుకున్నాడండి. అమ్ము చెప్పులండి. అప్పాజీ అప్పాజీ. అసలు నువ్వు ఎవరో ఏమిటో తెలియకుండా దిక్కు మొక్కు లేకపోయినా కన్ను ముక్కు ఉన్నవాడిని. ఉద్యోగం సద్యోగం లేకపోయినా అప్పో సప్పో చేసుకుని బతుకుతున్నవాడిని. కాబట్టి మీ అమ్మాయిని నిండు 100 ఏళ్ళు చిచి ఉన్న 2 రోజులు పువ్వులో పెట్టి పూజిస్తాను. కాదనుకో అప్పాజీ. బహుశా మాకేమన్నా ఆస్తిపాస్తులు ఉన్నాయనుకుంటున్నావేమో. పొరపాటును కూడా అనుకోవటం లేదు. ఉన్నా నాకు అక్కర్లేదు. సరే, నువ్వు ఇంతగా అడుగుతుంటే నేను ఎలా కాదనగలను? దానికి సుమంగళిగానే పోవాలనుందేమో. అలాగే చేసుకో బాబు. ఎంత ఆవిడ సరైతే మాత్రం ఈ భూత్ బంగాళాలో పెళ్లి ఏమిటయ్యా? పక్కనే శ్మశానం ఉంది, దెయ్యాలు వచ్చినా రావచ్చు. అసలే రహస్యంగా చేసుకుంటారు పెళ్లి. అప్పాజీకి మాయ మాటలు చెప్పి ఇక్కడ పెళ్లి చేసుకోవడానికి ఒప్పించేశాను. నోరు మూసుకుని త్వరగా పెళ్లి కానివ్వండి. ఆడపిల్లి వారు అమ్మాయిని తీసుకుని రండి. ఓం కేశవాయ నమః, రామాయ నమః, కృష్ణాయ నమః. కూర్చోమ్మా, కూర్చో తల్లి, కూర్చో. ఓం మంగళసూత్రదానం కానివ్వండి. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతున కంటే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం. ఇదిగో వేటూరు సీతారామ శాస్త్రి మాట మాట. అమ్మో నేను మాటండి బాబు. మాట అంటే మాటలు మరి. నేను మాటండి మాట్లాడు. మాట వినిపించుకోవాలి. అయ్యో బాబోయ్, నన్ను కొట్టద్దు, చంపద్దు. ఇప్పుడు నేను చెప్పిన పని చేయలేదనుకో, నిన్ను నిజంగానే చంపేస్తాను. ఏం చేయాలి? రేపు నా శోభనం అక్కడికి నువ్వు రావాలి. దేనికి? నన్ను బంచాటి ఆడుకోవడానికా? కాదే, నా శోభనం జరిపించాలి. నా ఇనపాదం సంగతి తెలిసి కూడా నా చేత శోభనం చేయించుకునే దమ్ములు ఎవరుకున్నాయి? నాకున్నాయి. ఇంతకాలానికి నీ లెగ్గతో పెద్ద పని పడింది. అయితే 116 సంభావన ఇస్తేనే వస్తాను. 116 చస్తే ఇవ్వను. మరి 1116తో కొడతా. అయితే శోభనం రేపు.